రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ రైతులను దగా చేసిందని ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రుణమాఫీకి 45,000 కోట్లు ఖర్చవుతుందని ఆర్భాటంగా ప్రకటించిన కాంగ్రెస్ 2 విడతల్లో ఇప్పటిదాకా 12,000 కోట్లే విడుదల చేసిందని విమర్శించారు. ఇంకా సగం మంది కూడా రుణమాఫీ కాలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,00,000 రుణమాఫీ కోసమే 28,000 కోట్లు వెచ్చించిందని తెలిపారు. ఆ లెక్కన కాంగ్రెస్ సర్కార్లో 2 లక్షల రుణమాఫీ మొత్తం డబుల్ కావాల్సింది పోయి ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. నిబంధనల పేరుతో రైతులను నిండా ముంచి అబద్దాలు చెప్పడం, దబాయించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయిందంటున్న పల్లా రాజేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. రైతు రుణమాఫీలో రైతులకు ద్రోహం జరిగిందా? రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు రుణమాఫీకి సంబంధించి ఇవాళ ప్రారంభిస్తున్నామని కూడా తెలపడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పటికే 1,00,000 రూపాయలు కావచ్చు, 1,50,000